మనం ఇండియాలోనే మోస్ట్ ఫేమస్ యూనిక్ స్వీట్ తయారు చేసే ప్లేస్ కి అయితే వచ్చేసాం. అదే ఆత్రేయపురం. ఇది ఆంధ్రప్రదేశ్ కోనసీమలో లార్జెస్ట్ పూతరేకుల ప్రొడక్షన్ జరిగే ప్లేస్. ఇక్కడ కొన్ని వందల పూతరేకుల షాపులు అయితే ఉన్నాయి. అందులో మనం ఒక షాప్ కి వెళ్ళి ఒక క్రేజీ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ లో చాలా మూవీస్ అయితే తీశారు. ఈ ప్లేస్ ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం ఆత్రేయపురం ఊరి మధ్యలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక కుండ అయితే ఉంది. ప్రతి ఒక్కళ్ళు పూతరేకులు అయితే తయారు చేస్తున్నారు. ఇప్పుడు సిటీస్ లో ఎవరైతే ఉంటూ జాబ్ చేస్తున్నారో వాళ్ళు ఊరిని ఎంత మిస్ అవుతున్నారో వాళ్ళకే తెలుస్తుంది. అండ్ ఈ వీడియోని ఆత్రేయపురం ప్రజలు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ ని లైక్ అయితే చేసి షేర్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం కేకి నేతి పూతరేకులకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఆంటీ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మనం ఎన్ని పూతరేకులు అయితే అన్ని పూతరేకులు తినడానికి ట్రై చేద్దాం. అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఆంటీ గారికి ఛాలెంజ్ గురించి చెప్పకుండా మనం మరి ఏమవుతుందో తెలియదు. లాస్ట్ కి వీడియో అయితే ఫన్నీగా ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే ఆంటీ గారితో మాట్లాడదాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ అండి, నమస్తే. మేము ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. మేము ఒక ఛాలెంజ్ చేస్తున్నాము. అది ఏంటో మీకు ముందు తెలుస్తుంది. మీకు వీడియో తీసుకొచ్చా లేదో చెప్పండి. సో అసలు మీ షాపే ఫేమస్ అవడానికి కారణం ఏంటి? ఈ నెంబర్ 1 ఆడతామమ్మా. మేము ఈ నెంబర్ 1 ఆడటం గురించి మనకి పూతరేకులు టేస్టీగా ఉండటం గురించి ఆటలు కూడా బాగానే వస్తాయి. అసలు ఎన్ని రకాల పూతరేకులు ఉన్నాయండి మన దగ్గర? పూతరేకుల్లో 10-15 రకాల దాకా ఉంటాయి. కాకపోతే అన్నీ అందరూ ఆర్డరు. ఓన్లీ బెల్లంతో డ్రై ఫ్రూట్, బెల్లం ప్లేను, పంచదార డ్రై ఫ్రూట్, పంచదార ప్లేను, చాక్లెట్ పూతరేకులు, కోవా పూతరేకులు, షుగర్ ఫ్రీ ఇలాంటి కొంచెం కొన్ని రకాలు వెళ్తాయి ఎక్కువగా. మిగతా అంటే అప్పుడప్పుడు ఎవరైనా ఆర్డర్ చెప్తే దాన్ని బట్టి చేస్తాం అన్నమాట. మాకు ఏమైనా చేసి పెడతారా? ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో. బెల్లంతో చేయమంటారా? మీ ఇష్టం అండి. ఓకే అమ్మా. ఎన్ని రకాలు చేసి 9 రకాలు టేస్ట్ చేస్తాం. అందులో ఏముంది. ఇక్కడ పూతరేకులే కాకుండా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఆ ఫేవరెట్ రేగుడియాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మామిడి తాండ్రా, కోవా, తాటి తాండ్రా కూడా ఉంది. ఇక్కడ ఈ షాప్ లోనే ఎక్స్పీరియన్స్డ్ బామ్మగారు అయితే ఉన్నారు. అడుగుదో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? బామ్మగారు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను 15 సంవత్సరాల మాట చేస్తున్నానండి. అలా మా వాళ్ళు డైలీ వస్తామండి. మా వాళ్ళు జీతానికి చేస్తామండి. మామూలు నిమిషానికి ఎన్ని చుట్టేయగలరు? నిమిషానికనే ఉంది. సాయంత్రానికి అలాగా ఒక 600-700 అలా. 600? నాకేం అర్థం కావడం. ఇంకా ఎక్కువే చుడతామండి. ఒక రోజు ఆర్డర్లు ఉంటాయండి. 700-800 దాకా చుడతామండి ఆర్డర్స్ ఉంటే. అంటే కొంచెం లేట్ అవుతుందండి. సందడి దాకా చుడతామండి. ఆర్డర్లు ఉంటే 800 నుంచి 1000 వరకు చుడతారంట. అబ్బాయిలు ఎవరు చేస్తారండి? నార్మల్ అబ్బాయిలు చేస్తారండి. అబ్బాయిలు అంటే గమ్మున ఆర్డర్లు ఉంటే వస్తారండి. ఇది కుటీర పరిశ్రమ లాంటిదమ్మా. లేడీస్ ఎక్కువ చేస్తారు. జెంట్స్ అంటే మెటీరియల్ బయటకు వెళ్ళి కట్ట తెచ్చిస్తారు. ఎక్కువ శాతం లేడీసే చేస్తారు. అంటే అబ్బాయిలు కూడా చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది. తక్కువ. ఒక 90% ఆడవాళ్ళు చేశారంటే ఒక 10% అబ్బాయిలు చేస్తారు. ఇప్పుడు మన గురించి బెల్లం పూతరేకు అయితే చేస్తారు. ఫస్ట్ బెల్లం డ్రై ఫ్రూట్ పూతరేకు అంట జస్ట్ 10 seconds లోనే చేస్తారా అండి? చాలా ఫాస్ట్ గా. సో మనం చేస్తే అంత టైం పడుతుందో కూడా చూద్దాం. ఆంటీ పర్మిషన్ ఇస్తే ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేద్దాం. ఎలా ఉంటుందో చెప్తాం. ఇప్పుడైతే ఆంటీ గారు మన కోసం చాక్లెట్ పూతరేకు అయితే చేస్తారు. చాక్లెట్ సిరప్ చాలా బాగుంది చూడటానికి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ లో అయితే బెల్లం పూతరేకులు పంచదార చేసేవారు. మధ్యలో తయారు చేసిన చాక్లెట్. కానీ చాక్లెట్ అన్నిటికన్నా టేస్టీగా ఉంటది. బాగుంటది. పిల్లలు కూడా ఇష్టపడతారు. సిరప్ మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చాక్లెట్ ఓన్లీ చాక్లెట్ పౌడర్ తోటే. అది మీరు ఓన్ గా తయారు చేస్తారా? లేదు, మామూలు బయట పౌడర్ 4 వేసుకుని చేస్తాం. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఇంటి నుంచి చాలా సంవత్సరాల నుంచి వస్తుంది. 10 సంవత్సరాల పైనుంచి పెడతారు. ఇది కూడా 10 years పై నుంచే చేస్తారా?
సో చాక్లెట్ పూతరేకులు కూడా 10 years పై నుంచి చేస్తున్నారంట. ఫ్లేవర్స్ అన్ని 10 years నుంచి బాగా ఫేమస్ అయింది. అంతకితం పంచదార, ఓన్లీ పంచదార బెల్లం పూతరేకులు అంతే. ఓకే. మిగతా అన్ని ఫ్లేవర్స్ అన్ని మాత్రం 10 years పైన. చాలా రకాలు చేయొచ్చు ఇందులో. ఈ రెండు మోస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్. టేస్టీ బాగుంటుంది. ఇది ఎంత ఆంటీ బాక్స్? అది 350. ఇది 350. మనం హోల్సేల్ వేస్తాయి, బయట అయితే 500 ఉంటుంది. ఎన్ని పీసెస్ ఉంటాయి? 10 pieces ఉంది. ఓకే. 10 pieces కి బయట అయితే 500 అంట, ఇక్కడ ఓన్లీ 350 అంట. మీకు ఇది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసిన ఒక అరగంట తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కన్నా కూలింగ్ లో తింటే టేస్ట్ బాగుంటుంది. పర్టికులర్ గా రేకులు తయారు చేయడానికి సెటప్ అయితే చేస్తున్నారు. సో ఆంటీకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి దీనికి మనకి దగ్గరుండి చేయించడానికి. సో నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం ప్రాసెస్ అన్నది. మన గురించి ఇప్పుడు ఇక్కడ సెటప్ చేశారు, రేకులు ఎలా తయారు చేస్తారో, పూత రేకులు ఎలా చేస్తారో చూద్దాం. అనుకోకుండా వచ్చిందే పూతరేకు అంట కదా. అది ఎలాగ? పూర్వం అదే మట్టి కుండ మీద వండుకుండేవారు కదా వంట. ఇటు సైడ్ ఏమో వంట వండుకునేవారు, ఇటు సైడ్ ఏమో దాపు అదే వేడి నీళ్ళు కాసుకుండేవారు. ఇప్పుడు అంటే హీటర్లు వచ్చినాయి కదా, అప్పుడు వేడి నీళ్ళు కాసుకుండేవారు కదా. ఆవిడ అన్నం వార్చి గంజి పొర ఉంటది కదా, ఆ పొర ఇలా అనేటప్పటికి ఆ దాపు కుండ మీద పడిందంట. ఆ పడిన పొరని ఆవిడ టేస్ట్ చేస్తే కమ్మదానం అనిపిస్తే అప్పుడు ట్రై చేద్దాం ఒక ఆవిడ పెద్ద ఆవిడ ట్రై చేశారంట కుండ మీద. అప్పటి నుంచి అలా ఫస్ట్ లో దళసరగా వచ్చి పూతరేకులు, ఇప్పుడు కొంచెం అలా టెక్నాలజీ మారటం వల్ల పలసగా తీయడం, దీనికి పబ్లిసిటీ మీలాంటి వాళ్ళు చెప్పడం వల్ల పబ్లిసిటీ వల్ల మా యాత్రపురం పేరు బాగా నచ్చింది. చాలా మూవీస్ తీసారు కదండి. చేయడం ఇక్కడ వర్కర్స్ చూపించడం అదేంటే అవదు. అందుకని మనకి పూతరేకులు తీసే వాళ్ళు ఒక 20 మంది వర్కర్స్ ఉంటారు. మనకి వాళ్ళు తీస్తారు 100కి ఇంతని మనం తెచ్చుకుని మనం చేసుకుంటాం. ఎక్కువ ఇలా గాలి వేసిన చోట కట్ట రాదు పూతరేకు. దానికి లేకపోతే చిన్న చిన్న షెడ్ లాగానో లేకపోతే ఇదివరకు గుడిసెలు ఉండి కదా, అలాంటిలోనూ కూర్చొని తీస్తారు. ఇలా మనం బహిరంగంగా తీద్దామన్నా కూడా రాదు, గాలికి ఎగిరిపోతూ ఉంటాయి. 2-3 రేకులు పోతాయన్నమాట, ఇలా వస్తాయి వీటి ఎక్కేదాకానే. తర్వాత అప్పుడు మనకు బాగానే వస్తాయి. అదే ఏదైనా సెట్ అయ్యేదాకా ఒక 2-3 వేస్తే అప్పుడు సెట్ అయిపోతుంది, అప్పుడు నీట్ గా వస్తాయి అంట. కొంచెం మన కొండ కూడా వేడెక్తాయి. ఓకే. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఫస్ట్ 2 ఏదైనా ఫెయిల్ అవ్వచ్చు, కానీ తర్వాత సక్సెస్ అయితే పక్కా వస్తుంది. కాబట్టి ఫెయిల్ అవుతుందని చెప్పేసి మీరు ఆగొద్దు, సక్సెస్ అయ్యేదాకా పోరాడండి. వేడెక్కిన తర్వాత బాగా వస్తాయి రేకులు. బాగా వేడెక్కాలి రేకు బాగా రావాలండి. గాలి హెత్తం చూస్తారా, దీని పై లేయర్ కి యూజ్ చేయొచ్చు కదండి ఇది. మా షాప్ పేరు కేకే, నా పేరు సత్య. ఇన్స్టాగ్రామ్ లో కేకే షాప్ ఆత్రేయపురం కొడితే మెనూ వచ్చేస్తుంది. అలా మనకి ఇంకా పలసగా వస్తుంది. వేడి కొండ ఈ టెక్కి కొలిది మనకి ఇంకా పలసగా వస్తుంది. దాని మీద ఫోర్స్ గా పెట్టాలా లేదంటే మీరు ఇలా క్లాత్ ఇలా పట్టుకుని స్పీడ్ గా లాగేది అంతే కదా. ఇది అయిన తర్వాత స్లో అవుతుందంట. కాల్ చేసుకుందాం, ఏం కాదు. ఆత్రేయపురంలో అల్లరి లేదండి. క్లాత్ అంటూ ఎందుకంటే అవుతున్నావు మా ఎక్స్పీరియన్సా. నేనే ఇచ్చిన రేపు బాగా 500 వచ్చిందండి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న 500 వచ్చిందండి. నా రేకు నేనే ఇచ్చిన రేకు ఇంకోటి వేద్దామండి. పర్ఫెక్ట్ వచ్చింది. ఇది చూడాలి దీనికి ఆయిల్ పెడతాను. చూడడానికి చాలా ఈజీ అనిపిస్తుంది, చాలా కష్టం.
ఓర్పు భూదేవంత ఓర్పు ఉంటేనే పూతరేకులు చేస్తారు. ఆడవాళ్ళకి నమస్కారాలు పెట్టాలంటారు. ఇది పొగలో కూర్చుని ఇది తయారు చుట్టేసి రెడీ చేయడం కాదు గొప్పతనం, ఇది తీయడమే, పేపర్ తీయడమే గొప్పతనం. ఆ పేపర్దే కష్టం. కమ్మగా ఉంటుంది. నా రే కొద్దిగా లావుగా వచ్చింది, పర్లేదు. మధ్య బొక్క కూడా వచ్చింది. వేడి వేడి రేకు కరకల్లాడుతుంది. చాలా బాగుంది వేడివేడికి. ఎక్కువ తక్కువ నెల ఎక్కువ ఉంటుందో నెల తక్కువ ఉంటుందమ్మా చెప్పలేం. అన్ని సీజన్లోనేం బాగా ఉండదు వ్యాపారం, సీజన్లో బాగానే ఉంటుంది. పండగ టైంలో అయితే బాగా బల్క్లో ఆర్డర్లు వస్తాయి. ఎక్కువ సంక్రాంతికి అయితే బాగా వస్తాయి ఆర్డర్, బాగుంటుంది. ఆ టైంలో మేమే అందించలేం, ఓకే ఆ టైంలో బాగా వస్తాయి. సో ఆంటీ గారికి అయితే ఇంకా ఛాలెంజ్ గురించి చెప్పలేదు, ఇప్పుడు చెప్దాం అసలు ఆవిడ రియాక్షన్ ఏంటో చెప్తాం. సో ఆంటీ ఇప్పుడు దాకా మేము వీడియో తీసాం కదా, మీకు ఎలా అనిపించింది? బాగానే అనిపించింది అమ్మా, బాగానే అడిగారు, బాగానే చెప్పాం మేము కూడా. సో మాకు దీనికి కాంప్లిమెంటరీగా మీరు ఏమన్నా ఒక బాక్స్ ఇస్తారా? తీసుకోండి. ఎంత సింపుల్గా ఒప్పేసుకుంటారు అనుకోలేదు. సో ఛాలెంజ్ అయితే డన్ అయిపోయింది. ఒకసారి మైక్ ఇవ్వండి. బాగుంది డైలాగ్ బాగా చెప్పారు. మళ్ళీ చెప్పండి ఒకసారి. దానాలు వాళ్ళ డాడీ వాళ్ళ దగ్గర నుంచి ఉన్నాయంట, సో అందుకే ఇస్తున్నారంట. సో ఈ రోజుకి అయితే వీడియో ఇంతే. వీడియో ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసి కేకే షాప్ మర్చిపోకండి. మీరు చెప్పండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ అబ్బాయిని ప్రమోషన్ చేయండి. నన్ను నేను ప్రమోట్ చేయాల, అమ్మాయి ఉంటే సంబంధం కూడా చూసి వదిలేండి. మీకు ఎవరికైనా పూతరేకులు కావాలంటే నెంబర్ అయితే డిస్క్రిప్షన్ లో పెడతాను, ఆర్డర్ అయితే చేసుకోండి. వీళ్ళు బల్క్ లో కూడా సేల్ చేస్తారు. థ్యాంక్ యూ. సో మనకి కావాల్సింది అయితే ఇచ్చారు ఆంటీ గారు. ఇప్పుడు వెళ్ళిపోదాం. థ్యాంక్స్ ఆంటీ.